జాన్ పియాజే ప్రకారం అంతర్భౌతిక దశలో గల పిల్లవాడికి 10 వేర్వేరు పొడవులను కలిగిన కర్ర ముక్కలను ఇచ్చి పొడవు బట్టి వరుస క్రమంలో అమర్చమంటే ఏ పద్ధతిలో అమరుస్తాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎత్తందోస పద్ధతి. ఎత్తందోస పద్ధతిలో మాత్రమే తప్పులు చేస్తూ ఒప్పులు తెలుసుకుంటూ చేస్తాడు ఆ అబ్బాయి. రెండవది భావనకు సంబంధించి భిన్నమైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ సరళ భావన. ఎందుకంటే సరళ భావనలో ఒక ఉద్దీపన ఉంటుంది. అదే సంయోజక, వియోజక, సంబంధిత భావనలో 2 లేదా 2 కంటే ఎక్కువ ఉద్దీపనలు ఉంటాయి. మూడవది 2/3, 3/4లో ఏది పెద్దదో ఏది చిన్నదో పోల్చడం అనేది ఏ భావన? ఆన్సర్ ఆప్షన్ డి సంబంధిత భావన. ఏది పెద్దదో ఏది చిన్నదో ఇలా భిన్నాలని పోల్చడం అనేది సంబంధిత భావన. ఆన్సర్ ఆప్షన్ డి. నాలుగవది అభ్యసనం జరగడానికి ఇది శక్తిగా అభివర్ణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రేరణ. ప్రేరణే అభ్యసనం జరగడానికి శక్తి. ఐదవది క్రింది వానిలో ఆగమన పద్ధతి లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థులు వినియోగించుటకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది తప్పు. ఎందుకంటే ఆగమన పద్ధతి కనుక్కునే పద్ధతి కాబట్టి వినియోగించడం అనేది నిగమన పద్ధతి యొక్క లక్షణం. ఇది ఆగమన పద్ధతి లక్షణం అయితే కాదు. ఆరవది ఆగమన పద్ధతి క్రింది ఏ స్థాయి వారికి అనుగుణంగా ఉండదు. ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత స్థాయి. ఉన్నత స్థాయి వారు కనుక్కుంటే టైం ఎక్కువ టేకెన్ కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఉండదు. ప్రాథమికోన్నత స్థాయి వారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఏడవది సంశ్లేషణ పద్ధతి గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి ఇది సారాంశం నుండి దత్తాంశం దిశలో కొనసాగుతుంది. ఇది తప్పు. సంశ్లేషణ పద్ధతి దత్తాంశం నుండి సారాంశం దిశగా కొనసాగుతుంది. ఎనిమిదవది మనోవిజ్ఞాన రీత్యా ఉత్తమమైన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ సి అన్వేషణ పద్ధతి. ఈ క్రింది 4 పద్ధతుల్లో మనోవిజ్ఞాన రీత్యా ఉత్తమమైన పద్ధతి ఏదంటే అన్వేషణ పద్ధతి. తొమ్మిదవది జాన్ డ్యూయీ గారు ఏ దేశస్థులు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఈ జాన్ డ్యూయీ గారు. 10వది వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన అని ప్రాజెక్ట్ గూర్చి నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కిల్ ప్యాట్రిక్ నిర్వచనమే ఇది. సంపూర్ణ హృదయపూర్వక ఇలా వస్తాయి పదాలు. 11వది కిల్ ప్యాట్రిక్ ప్రకల్పనలను ఎన్ని రకాలుగా మరియు స్టీవెన్సన్ ప్రకల్పనలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 4 మరియు 2. కిల్ ప్యాట్రిక్ ప్రకల్పనలను 4 రకాలుగా, స్టీవెన్సన్ ప్రకల్పనలను 2 రకాలుగా వర్గీకరించారు. 12వది సమస్య పరిష్కార పద్ధతిలో 3వ సోపానం. ఆన్సర్ ఆప్షన్ బి సమాచార సేకరణ. సమాచారాన్ని సేకరించడమే సమస్య పరిష్కార పద్ధతిలో 3వది. దానికి కోడ్ కూడా ఉంటుంది. గునిసే యత పస. గు అంటే సమస్యను గుర్తించడం, ని అంటే సమస్య నిర్వచించడం, సే అంటే సమాచారం సేకరణ, వ్యా అంటే సమాచార వ్యవస్థీకరణ. ఇలా 13వది కిండర్ గార్డెన్ అనే పదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రోబెలే కిండర్ గార్డెన్ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. 14వది మాంటిసోరీ విద్యా విధానంలో పిల్లలను ఎన్ని ఏళ్ల విరామంతో సున్నిత దశలుగా విభజించినది? ఆన్సర్ ఆప్షన్ సి 3 ఏళ్ళు. అంటే ప్రతి 3 సంవత్సరాలకి 3 నుంచి 6, 6 నుంచి 9 ఇలా దశలుగా విభజించుకుంటూ వెళ్ళింది మాంటిసోరీ. 15వది వర్గీకరించడం అనేది కృత్య పద్ధతిలో క్రింది ఏ రకమైన కృత్యాలకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధికపరమైనవి. వర్గీకరించడం అంటే అది మెంటల్ ప్రాసెస్ కాబట్టి బౌద్ధికపరమైన కృత్యాలుగా వచ్చింది. 16వది పరిశోధన ఫలితాల ఆధారంగా చెప్పిన దానిలో అంటే ఎవరికైనా ఏదైనా చెప్పిన దానిలో ఎంత శాతం గుర్తుంటుంది? 70, 80, 60, 90. ఆన్సర్ ఆప్షన్ బి 80%. అదే చేసి చెప్తే 90%. ఇలా ఒక పరిశోధన ఫలితం ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి. 17వది త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే అంశాన్ని బోధించుటకు చక్కని పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ డి ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతి కంటే పెద్ద మంచి పద్ధతి ఏది లేదు కాబట్టి ప్రయోగశాలలో దాని ప్రయోగం చేస్తూ అంటే చూపిస్తూ చెప్పే పద్ధతే కాబట్టి త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు ఎప్పటికీ గుర్తుంటుంది. 18వది కుమాన్ గణిత పద్ధతి ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్ దేశానికి చెందిన పద్ధతి కుమాన్ గణిత పద్ధతి. 19వది ఇది నల్లబల్లపై రాసి మాట్లాడే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి. నల్లబల్లపై రాసి మాట్లాడే పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. 20వది క్రింది వానిలో ద్రవ్యాత్మక నిర్మాణంకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ బి పరిశీలన అనేది ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించింది కాదు. సిద్ధాంతం, భావన, నియమం ఈ 3 కూడా దానికి సంబంధించినవి. 21వది అభ్యసన అనుభవాల మొత్తాన్ని
పాఠ్య ప్రణాళికగా సూచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కొఠారి కమిషన్. అభ్యసన అనుభవాల మొత్తాన్నే పాఠ్య ప్రణాళికగా సూచించినది కొఠారి కమిషన్. 22 క్రింది వానిలో నిర్మాణాత్మక కృత్యాలను ఏ రకమైనవిగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి అనుభవాన్ని ఇచ్చేవి. నిర్మాణాత్మక కృత్యాలు ఏవి అంటే అనుభవాన్ని ఇచ్చేవి. అదే జ్ఞానాన్ని ఇచ్చేవి కనుక్కునే కృత్యాలు, ప్రదర్శనలు ఇచ్చేవి ప్రకటిత కృత్యాలు. ఇలా 3 రకాల కృత్యాలు అయితే కృత్య పద్ధతిలో ఉన్నాయి. 23 పియాజే గారు పిల్లల వికాసానికి 4 కారకాలు అభివృద్ధిని చేస్తాయని చెప్పి ఆ 4గింటిలో దేనిని విద్యా ప్రసారం అని పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి సాంఘిక ప్రచారం. సాంఘిక ప్రచారాన్నే విద్యా ప్రసారంగా పేర్కొన్నాడు. 24వది చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రణాళిక. ప్రణాళికే చర్చా ప్రక్రియలో మొదటి సోపానం. దాని తర్వాత సంసిద్ధత, దాని తర్వాత నిర్వహణ, మూల్యాంకనం ఇలా వస్తాయి. నెక్స్ట్ బిట్ 25 ప్రశ్న పద్ధతి ప్రకారం ప్రశ్న విద్యార్థుల సామర్థ్యానికి పరిణతికి తగిన భాషతో వాంఛనీయమైన ప్రతిస్పందనకు ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పే మంచి ప్రశ్న యొక్క లక్షణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి యుక్తత. యుక్తత అందులో ఉపయోగకరంగా ఉండాలి, అలా గుర్తుంచుకోండి. 26 అధ్యక్షుడు చైర్మన్లను కలిగిన కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ సి ప్యానల్ చర్చ. ప్యానల్ చర్చలో అధ్యక్షుడు ఉంటారు మరియు చైర్మన్ కూడా ఉంటారు. విద్యార్థుల్లో ఒకళ్ళ అధ్యక్షులుగా ఉంటారు, ఉపాధ్యాయుడు ఇక్కడ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఇదే ప్యానల్ చర్చ. నెక్స్ట్ బిట్ 27వది సింపోజియం అనేది వ్యాఖ్యానాల సముదాయం అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్ట్రక్. స్ట్రక్ చెప్పినదే సింపోజియం అనేది వ్యాఖ్యానాల సముదాయం. నెక్స్ట్ 28వది సహయోగ అభ్యసనం అనేది ఎవరి ప్రతిపాదన అనుసరించి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి వైగోట్స్కీ. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారమే ఈ సహయోగ అభ్యసనం అనేది ప్రతిపాదించారు. 29 తరగతిలో ప్రకల్పన పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించినది? ఆన్సర్ ఆప్షన్ బి కిల్ ప్యాట్రిక్. తరగతి గదిలో అయితే మొట్టమొదటి ఉపయోగించింది కిల్ ప్యాట్రిక్. 30వది గణిత అధ్యయనం కేవలం 4 గోడలకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. తరగతి గది లోపల బయట విద్యార్థిని గణిత అధ్యయనం పట్ల అనురక్తుడిని చేసేలా విద్యా విధానం ఉండాలి అని రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకంలో భాగంగా ఏ తేదీన ఉత్తర్వులను భారత ప్రభుత్వం ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 28/5/2015. ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం అనేది 2015లో ప్రవేశపెట్టబడింది. అందులో భాగంగానే ఈ నిర్వచనం అయితే ఇచ్చింది. ఇవి గణిత శాస్త్రం పరిమితత్వం నుండి అపరిమితత్వానికి దారితీస్తుంది అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ సి స్వామి రామతీర్థ. స్వామి రామతీర్థ గారి నిర్వచనం ఇది. 2వది గుణకారాన్ని పునరావృత సంకలనంగా భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపించడానికి ఉపయోగించే టీఎల్ఎం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పెగ్ బోర్డ్. పెగ్ బోర్డ్ ద్వారా గుణకారాన్ని పునరావృత సంకలనంగా భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపించడానికి వీలుంటుంది. 3వది ఓబీబీ పథకం క్రింది వేటి కోసం రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుని నియామకం, పాఠశాల మౌలిక వసతుల కల్పన, బోధనా సామాగ్రిని పాఠశాలకు అందించడం, ఈ పై 3 కోసం కూడా ఓబీబీ పథకాన్ని ఏర్పాటు చేశారు. 4వది గణిత పేటికలో లేని సామాగ్రి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జియో బోర్డు. ఈ జియో బోర్డు గణిత పేటికలో ఉండదు, మిగతా 3 కూడా గణిత పేటికలో ఉంటాయి. నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రాలు, జ్యామితీయ ఘనాకారాలు. నెక్స్ట్ బిట్ 5వది పూసల చట్రంతో క్రింది వాటిని నేర్పలేము? ఆన్సర్ ఆప్షన్ డి ఏదీ కాదు. ఎందుకంటే పూసల చట్టం ద్వారా సంకలనం, వ్యవకలనం, దశాంశ సంఖ్యలు రాయడం, స్థాన విలువలు ఇవన్నీ కూడా నేర్పవచ్చు. 6వది డామినో కార్డుల గురించి సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇవి ప్రయోగ కేంద్రంలో తయారు చేసిన ఉపయోగించవచ్చు, ఉపాధ్యాయులు కూడా తయారు చేయవచ్చు, విద్యార్థులు కూడా సొంతంగా తయారు చేయవచ్చు. అందుకే వీటిని బోధన అభ్యసన ఉపకరణాలని అంటారు, డామినో కార్డులని. నెక్స్ట్ బిట్ 7వది గణిత పేటికలో గల ఘనాకారపు కడ్డీలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 100. ఎందుకంటే ఒక్కొక్క షేప్వి 10 కాబట్టి 10 × 10 ఉంటాయి, 100 ఉంటాయి. 8వది గణిత ఉపాధ్యాయానికి కుడి చేయి వంటిది? ఆన్సర్ ఆప్షన్ ఏ గణిత ప్రయోగశాల. గణిత ప్రయోగశాలని గణిత ఉపాధ్యాయుడికి కుడి చేయిగా అభివర్ణిస్తారు. 9వది గణిత క్లబ్కి సీనియర్ గణితోపాధ్యాయుడు? ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యక్షుడు. సీనియర్ గణితోపాధ్యాయుడు ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు హెచ్ఎం గారు. 10వది గణిత సంఘంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆసక్తి గల పెద్దలని ఏ సభ్యులుగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ డి పోషక సభ్యులుగా. గణిత సంఘంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఆసక్తి గల పెద్దలని పోషక సభ్యులుగా పేర్కొంటారు. 11వది ఓబీబీ పథకాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1987. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 1987లో ఓబీబీ పథకాన్ని అమలు చేశారు.
12వది జాన్ డ్యూయి గారి త్రిధ్రువ ప్రక్రియలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ ఏ పాఠశాల. ఎందుకంటే త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజంగా ఆయన వర్ణించారు. నెక్స్ట్ బిట్ 13వది ఏ వయసులో ఉన్న పిల్లలకైనా సంవత్సరమంతా చాలనంత విలువైన సైన్స్ కార్యక్రమాలను ఏర్పరచడానికి పాఠశాల వాతావరణంలోనూ వెలుపల కూడా అసంఖ్యాక శాస్త్రీయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ సి రూత్ యాంథోనీ. 14వది ఎడ్గర్ డెల్ శంకువు పీఠ భాగంలో ఏముంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవాలు. పీఠ భాగంలో ప్రత్యక్ష అనుభవాలు, పైన శాబ్దిక చిహ్నాలు ఉంటాయి. ఎడ్గర్ డెల్ అనుభవ శంకువు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ 15వది డయోరమా అనేది ఎడ్గర్ డెల్ శంకువు ఆధారంగా దేనికి చెందును. ఆన్సర్ ఆప్షన్ బి సవరింపబడిన అనుభవాలు. వీటిని 3D డయాగ్రామ్స్ అంటారు. సవరింపబడిన అనుభవాలు. 16వది అభ్యసన క్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు అని నిర్వచించినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ డి కార్టర్ వి గుడ్. కార్టర్ వి గుడ్ యొక్క నిర్వచనం ఇది. నెక్స్ట్ బిట్ 17వది విఎస్ఎన్ఎల్ విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సేవలు భారత్లో ఎప్పుడు మొదలయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1995. 1995లో విఎస్ఎన్ఎల్ విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎబ్రివేషన్ కూడా అడగవచ్చు సేవలు మొదలయ్యాయి. 18వది ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ఉన్న రేడియోను ఆల్ ఇండియా రేడియోగా ఎప్పుడు మార్చారు. ఆన్సర్ ఆప్షన్ బి 1936. ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా 1930లో మార్చి దాన్ని ఆల్ ఇండియా రేడియోగా 1936లో మార్చారు. 19వది సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాల బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మీటర్ ఉండాలి. ప్రాథమిక పాఠశాల బెంచీల మధ్య దూరం 1 మీటర్ ఉండాలని ఆయన సూచించారు. 20వది సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో గల వస్తువులు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ డి 107. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో గల వస్తువులు 107. 21 జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ ఏ కలెక్టర్. వైస్ చైర్మన్ డిఈఓ. కలెక్టర్ చైర్మన్గా, డిఈఓ వైస్ చైర్మన్గా జిల్లా వైజ్ఞానిక కేంద్రం ఉంటుంది. నెక్స్ట్ 22వది గ్రామీణ వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ సి పాఠశాల హెచ్ఎం. గ్రామీణ వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ పాఠశాల హెచ్ఎం, వైస్ చైర్మన్ సైన్స్ టీచర్. 23వది మ్యూజియం అనే పదం మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది. ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు. మ్యూజియం అనేది మౌజియన్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చినది. 24 పాఠశాల సైన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్ఎం. సైన్స్ క్లబ్ కూడా అధ్యక్షుడైతే హెచ్ఎం, ఉపాధ్యక్షుడైతే సైన్స్ టీచర్. 25వది మొట్టమొదటిగా సైన్స్ ప్రాంతీయ ప్రదర్శనలు ప్రారంభమైన సంవత్సరము. ఆన్సర్ ఆప్షన్ డి 1964-65. 26వది జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్ని రోజులు ప్రదర్శిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి 3 రోజులు. జిల్లా స్థాయిలో 3 రోజుల పాటు వైజ్ఞానిక ప్రదర్శనను ప్రదర్శిస్తారు. 27వది జీవశాస్త్ర బోధనలో అతి ముఖ్యమైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ హెర్బేరియం. జీవశాస్త్ర బోధనలో హెర్బేరియం అతి ముఖ్యమైనది. 28 బాష్పోత్సేకంను క్రింది వాటి ద్వారా చూపవచ్చు స్పష్టంగా. ఆన్సర్ ఆప్షన్ బి వైవేరియం. బాష్పోత్సేకంను వైవేరియం ద్వారా స్పష్టంగా చూపవచ్చు. గాజు గ్లాస్ పైన ఆ నీటి బిందువులు అనేవి కనబడతాయి. నెక్స్ట్ బిట్ 29వది భూచర కల్పిత స్థావరం. ఆన్సర్ ఆప్షన్ ఏ టెర్రేరియం. భూచర కల్పిత స్థావరం టెర్రేరియం. 30వది నక్షత్రశాల యొక్క గది పైకప్పు ఆకారం. ఆన్సర్ ఆప్షన్ సి అర్ధగోళాకారం. నక్షత్రశాల యొక్క గది పైకప్పు అర్ధగోళాకారంగాను, క్రింద కూర్చునేవన్నీ కూడా వలయాకారంగా ఉంటాయి. 31 క్రింది వేటిలో ఆయా దేశాల ఖండాల రాష్ట్రాల సరిహద్దులు మాత్రమే గుర్తింపబడి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి స్కెచ్ మ్యాప్లు. 32 ఒక ప్రదేశం సముద్ర మట్టం నుండి 1000 నుంచి 2000 అడుగుల ఎత్తులో ఉంటే దాన్ని మ్యాప్లో ఏ రంగుతో సూచిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి పసుపు. పసుపు రంగులో 1000 నుంచి 2000 అడుగుల ఎత్తులో ఉంటే దాన్ని మ్యాప్లో పసుపు రంగుతో సూచిస్తారు. 33 2 పరస్పర సంబంధం గల విషయాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి క్రింది వేటిని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి రేఖాచిత్రాలు. 2 పరస్పర సంబంధం గల విషయాల మధ్య సంబంధాల కోసం రేఖాచిత్రాలు యూజ్ చేస్తారు. 34 ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవాహ చార్టులు. వీటినే ఫ్లో చార్టులు అంటారు. ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు. 35
నిజ జీవిత సన్నివేశాన్ని పోలిన సన్నివేశం ఏర్పరిచి అనుకరించటయే సిమ్యులేషన్. ఆన్సర్ ఆప్షన్ సి సిమ్యులేషన్. నిజ జీవిత సన్నివేశాన్ని పోలిన సన్నివేశాన్ని ఏర్పరచడమే సిమ్యులేషన్. ఇవి గణితం నుంచి, మెథడ్స్ నుంచి. ఒకటవది మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథనిన్ అండ్ టెక్నే అను ఏ భాషా పదాల నుండి వచ్చింది? లాటిన్, అరబిక్, గ్రీకు, జర్మన్. ఆన్సర్ ఆప్షన్ సి గ్రీకు. మ్యాంథనిన్ మరియు టెక్నే అను రెండు భాషా పదాలు గ్రీకు భాషా పదాలు. వాటి నుంచి మ్యాథమెటిక్స్ అనే పదం వచ్చింది. రెండవది పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చయే గణితం అని నిర్వచనం ఇచ్చినది. గణిత నిఘంటువు పాస్కల్, బెల్, బెర్ట్రాండ్ రస్సెల్. ఆన్సర్ ఆప్షన్ డి బెర్ట్రాండ్ రస్సెల్. ఈయనిచ్చిన నిర్వచనమే ఇది. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చయే గణితం. మూడవది ప్రాథమికోన్నత స్థాయి పాఠశాల పిల్లల్లో అనుభూతులు 3 రకాలుగా ఉంటాయి. అయితే క్రింది వానిలో ఆ మూడింటికి చెందనది ఏది? పరిసరాలకు సంబంధమైనవి, ఉపాధ్యాయ సంబంధమైనవి, బోధనా కార్యక్రమాల మీద ఆధారపడ్డవి, విద్యార్థి అంతరానికి సంబంధమైనవి. ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థి అంతరానికి సంబంధమైనవి. ఇవి ఆ మూడింట్లో ఉండవు. పరిసరాలకు, ఉపాధ్యాయులకు, బోధనా కార్యక్రమాల మీద ఆధారపడ్డవి ఉంటాయి. నాలుగవది గణిత అంశాలు నిజ నిర్ధారణ చేయు ప్రక్రియల్లో గణిత ఉపాధ్యాయుడికి స్పష్టత, అవగాహన ఉండాలి అని చెప్పే లక్షణం ఏది? సాధికారత, సమన్వయ సామర్థ్యం, కార్యసాధకత, సాదృశ్యత. ఆన్సర్ ఆప్షన్ ఏ సాధికారత. సాధికారత ఉండడం అంటే గణిత అంశాలు నిజ నిర్ధారణ చేయు ప్రక్రియల్లో గణిత ఉపాధ్యాయుడికి స్పష్టత, అవగాహన ఉండాలి. నెక్స్ట్ బిట్ ఐదవది మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదానికి ఆర్స్ మ్యాథమెటికా అనే లాటిన్ భాషా పదం కూడా మూల రూపంగా చెబుతారు. అయితే ఆర్స్ మ్యాథమెటికా అంటే అర్థం ఏమిటి? సూక్ష్మ పద్ధతి, ఒక కళ, ఏ మరియు బి, వేగంగా లెక్కించుట. ఆన్సర్ ఆప్షన్ బి ఒక కళ. ఆర్స్ మ్యాథమెటికా అంటే అర్థము ఒక కళ అని అర్థము. ఆరవది గణిత వివేచనకు సంబంధించి ప్రశ్నలు అడిగేటప్పుడు అధికంగా ఏఎస్ఎన్ విధమైన ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఈ ఏఎస్ఎన్లో ఎన్ అంటే నో టైప్, నెవ్వర్, నేచురల్, నెంబర్. ఆన్సర్ ఆప్షన్ బి నెవ్వర్. ఎన్ అంటే నెవ్వర్. ఇక్కడ ఏ అంటే ఆల్వేజ్, ఎస్ అంటే సమ్ టైమ్స్, ఎన్ అంటే నెవ్వర్. ఈ ఏఎస్ఎన్కి అది అబ్రివేషన్. ఏడవది సమస్య సాధనలకు ఉపయోగపడే గణిత వివేచన ఏది? సాధారణీకరణ వివేచన, ఆగమన వివేచన, నిగమన వివేచన, సమర్థనాత్మక గణిత వివేచన. ఆన్సర్ ఆప్షన్ సి నిగమన వివేచన. సమస్య సాధనలకు ఉపయోగపడే గణిత వివేచన ఏది అంటే నిగమన వివేచన, సూత్రాల నుండి లెక్క చేయుట. ఎనిమిదవది నిర్మాణాత్మకవాది అయిన బ్రోనర్ ప్రకారం బోధనా వ్యూహం కానిది, అభ్యసన లక్షణం కానిది. అభ్యసన నియంత్రించడంలో విద్యార్థి ముఖ్య పాత్రధారి, జ్ఞాన పునరుత్పత్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి, జ్ఞాన నిర్మాణ ప్రక్రియలో విద్యార్థి గణిత జ్ఞానానికి, నమ్మకానికి సముచిత స్థానం ఇవ్వాలి. ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞాన పునరుత్పత్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇది కాదు, జ్ఞాన నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. తొమ్మిదవది సోఫిస్ట్ పాఠశాల అనేది ఏ గణితానికి స్థావరం? అరబ్బులు, రోమన్లు, గ్రీకులు, ఈజిప్షియన్లు. ఆన్సర్ ఆప్షన్ సి గ్రీకులు. సోఫిస్ట్ పాఠశాలలు అనేవి గ్రీకులకి గణితానికి స్థావర కేంద్రాలు. 10వది ఆర్యభట్టీయంలో గల మొత్తం శ్లోకాలు ఎన్ని? 103, 111, 121, 112. ఆన్సర్ ఆప్షన్ సి 121. ఆర్యభట్టీయంలో గల మొత్తం శ్లోకాలు 121. 11వది కరణఖండ ఖాద్జిక అనే గ్రంథం రచించినది బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కరాచార్య, యూక్లిడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మగుప్త. కరణఖండ ఖాద్జిక అనే గ్రంథం రచించినది బ్రహ్మగుప్త. 12వది గణితంలో సామాన్య గణలకు π = √10గా తీసుకోవచ్చని చెప్పినది ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్త, యూక్లిడ్. ఆన్సర్ ఆప్షన్ బి భాస్కరాచార్యుడు. గణితంలో సామాన్య గణనలకు π = √10గా తీసుకోవచ్చని చెప్పింది భాస్కరాచార్యుడు. 13వది యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో గల భాగాలు ఎన్ని? 11, 10, 12, 13. ఆన్సర్ ఆప్షన్ డి 13. యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో గల భాగాలు 13. 14వది బపెరా మ్యాథమెటికా గ్రంథకర్త ఫెర్మా, వాలిస్, యూక్లిడ్, రస్సెల్. ఆన్సర్ ఆప్షన్ బి వాలిస్. బపెరా మ్యాథమెటికా గ్రంథకర్త వాలిస్. 15వది బ్రహ్మగుప్త ప్రస్తుత ఏ ప్రాంతంలో జన్మించారు? మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో బ్రహ్మగుప్త జన్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి గణితం. ఇప్పటి నుంచి సైన్స్. 16వది నీవు సూర్యుని వలె ప్రకాశించవలనంటే నీవు సూర్యుని వలె మండాలి అని నిర్వచనం ఇచ్చినది గాంధీ, అబ్దుల్ కలాం,
సర్వేపల్లి రాధాకృష్ణన్, ఐన్స్టీన్. ఆన్సర్ ఆప్షన్ బి అబ్దుల్ కలాం. 17వది సైన్స్ అనే దానికి మూల పదము అయిన ఇల్మి అనేది ఏ భాషా పదం? లాటిన్, గ్రీక్, అరబిక్, జర్మన్. ఆన్సర్ ఆప్షన్ సి అరబిక్. ఇల్మి అనేది అరబిక్ నుండి వచ్చిన భాషా పదము, అది సైన్స్కి మూలపదంగా చెప్తారు. అలాగే సైన్సీ అనే లాటిన్ పదం కూడా సైన్స్కి మూలపదంగా చెప్తారు. 18వది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని నిర్వచనం ఇచ్చినది. కార్ల్ పియర్సన్, రాబర్ట్ హెచ్ మెకార్డర్, ఏడబ్ల్యూ గ్రీన్, జేమ్స్ బి కొనాంట్. ఆన్సర్ ఆప్షన్ బి రాబర్ట్ హెచ్ మెకార్డర్ ఇచ్చిన నిర్వచనం ఇది. మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులు రూపొందించడమే సైన్స్. 19వది క్రింది వానలో ఎవరు విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం, ద్రవ్యాత్మక నిర్మాణం కలయిగ్గా తెలిపారు? హెన్రీ పాయిన్కేర్ మరియు ఆర్సి శర్మ, సో అలర్ట్ మరియు హెన్రీ పాయిన్కేర్, పిహెచ్ ఫెనిక్స్ మరియు జేజే స్వాబ్, పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ సి పిహెచ్ ఫెనిక్స్, జేజే స్వాబ్. వీళ్ళిద్దరూ సైన్స్ని, విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా పోల్చారు. 20వది నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణత కలిగి ఉండేది భావన, ప్రాకల్పన, సిద్ధాంతం, నియమం. ఆన్సర్ ఆప్షన్ డి నియమం. నియమం అనేది నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణత కలిగి ఉంటుంది. వీటి నిర్వచనాలు కూడా చాలా ఇంపార్టెంట్. నిర్వచనాలు డైరెక్ట్గా పాయింట్ అవ్వచ్చు. 21వది థియోపాస్ట్రస్ వృక్ష శాస్త్రపిత. ఈయన ఎవరి యొక్క శిష్యుడు? ప్లేటో, రూసో, అరిస్టాటిల్, టాలమీ. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడే ఈ థియోపాస్ట్రస్. ఈయన వృక్ష శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు ఈయన్నే. 22వది మంచి అలవాట్లు, పద్ధతులు, మేలైన జీవన విధానం అనేది సైన్స్ పరంగా ఏ విలువ? నైతిక విలువ, సాంస్కృతిక విలువ, సౌందర్యాత్మక విలువ, క్రమశిక్షణ విలువ. ఆన్సర్ ఆప్షన్ బి సాంస్కృతిక విలువ. మంచి అలవాట్లు, పద్ధతులు, మేలైన జీవన విధానం అనేది సైన్స్ పరంగా సాంస్కృతిక విలువ. 23వది మనీ సౌకర్యవంతంగా జీవితం గడుపుతున్నాడని తెలిపే శాస్త్రీయ విలువ, క్రమశిక్షణ విలువ, సౌందర్యాత్మక విలువ, ఉపయోగిత విలువ, విరామ సమయ వ్యాపక విలువ. ఆన్సర్ ఆప్షన్ సి ఉపయోగిత విలువ. జీవితం సౌకర్యవంతంగా గడపడం అంటే సైన్స్ని బాగా ఉపయోగిస్తున్నట్లు, అంటే ఇది ఉపయోగిత విలువ కిందకి వస్తుంది. 24వది బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ, కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు అని నిర్వచించినది ఎవరు? అరిస్టాటిల్, ఐన్స్టీన్, ప్లేటో, రూసో. ఆన్సర్ ఆప్షన్ సి ప్లేటో. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ, కార్యకారణ సంబంధం రాబట్టవచ్చని చెప్పినది ప్లేటో. 25 ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతం, శక్తి తుల్యత నియమములను ఆవిష్కరించినది న్యూటన్, ఐన్స్టీన్, ఆల్ఫ్రెడ్ నోబెల్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆన్సర్ ఆప్షన్ బి ఐన్స్టీన్. ఐన్స్టీన్ వే ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతం మరియు శక్తి తుల్యత నియమాలు. 26వది ఇక్కడి నుంచి శ్వాసలు మొదలవుతాయి. సాంఘిక శాస్త్రం ఎక్కడ ఉద్భవించినది? యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్, దక్షిణాఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సాంఘిక శాస్త్రం ఉద్భవించినది. 27 చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించినది జాన్ వి మైకెల్స్, జేమ్స్ హెమ్మింగ్స్, కొటారి కమిషన్, విక్టోరియా విద్యా బోర్డు. ఆన్సర్ ఆప్షన్ బి జేమ్స్ హెమ్మింగ్స్. జేమ్స్ హెమ్మింగ్స్ యొక్క నిర్వచనం చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం. 28వది 1986 జాతీయ విద్యా విధానం సాంఘిక శాస్త్ర 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాల్లో లేనిది పరిసరాల సంరక్షణ, శాస్త్రీయ ధోరణి, ప్రపంచ శాంతి, చిన్న కుటుంబాల భావన. ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచ శాంతి. ఇది ఆ 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాల్లో లేదు. 29వది భారత ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రచురించిన కార్యపథకం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POAలోని వివిధ విషయాలతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాస్థాయిలో పాఠ్య ప్రణాళికలు సంస్కరించారు. అవి ఎప్పటి నుండి అంచెల వారీగా పాఠశాలల్లో ప్రవేశపెట్టారు? 1992 నుంచి 93, 1993 నుంచి 94, 1994 నుంచి 95, 1999 నుంచి 2000. ఆన్సర్ ఆప్షన్ బి 1993 నుంచి 94. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా 1992లో ప్రవేశపెడితే దాన్ని అమలుపరచడం 1993 నుంచి 94. 30వది సాంఘిక శాస్త్ర ఆశయాలు ఎన్ని రకాలు? 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ ఏ 2 సాధారణ ఆశయాలు, ప్రత్యేక ఆశయాలు. 31వది
సాంఘిక శాస్త్రంలో క్రింది ఏ విలువ వలన పిల్లల్లో విశాల దృక్పథం అలవడి నిర్ణయాలను సరిగ్గా పరిశీలించి బేరీజు వేయగలరు? బౌద్ధిక విలువ, ఉపయోగిత విలువ, క్రమశిక్షణ విలువ, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి విలువ. ఆన్సర్ ఆప్షన్ డి, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి విలువ. సోషల్లో కూడా శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చేయాలనే విలువ ఇది చెప్తుంది. దాని ఉద్దేశం విశాల దృక్పథం అలవడాలి, నిర్ణయాలు సరిగ్గా పరిశీలించి బేరీజు వేసుకోవాలి సందర్భానుసారంగా. 32వది హిస్టరీ అను పదం హిస్టోరియా అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? గ్రీకు, లాటిన్, జర్మన్, అరబిక్. ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రీకు. హిస్టరీ అను పదం హిస్టోరియా అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. 33వది ఈ క్రింది ఉపగమం తరగతి గది బోధనను ప్యాసివ్ నుండి యాక్టివ్గా మారుస్తుంది. సమైక్య ఉపగమం, పరస్పర ఆధారిత ఉపగమం, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. ఆన్సర్ ఆప్షన్ సి, బహుళ విభాగ ఉపగమం. ఇక్కడ తరగతి గదిని ప్యాసివ్ నుండి యాక్టివ్గా మార్చేది ఈ బహుళ విభాగ ఉపగమం. ఇది సమైక్య ఉపగమంలో ఒక భాగం. 34వది సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువుల నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పినది. చార్లెస్ బయర్డ్, జాన్ కీట్స్, ఎన్సిఎఫ్ 2005, మహాత్మా గాంధీ. ఆన్సర్ ఆప్షన్ ఏ, చార్లెస్ బయర్డ్. దీని నిర్వచనం సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవని చెప్పారు. 35 సాంఘిక శాస్త్రం అనే పదం ఏ సంవత్సరంలో ఉద్భవించింది? 1916, 1905, 1915, 1906. ఆన్సర్ ఆప్షన్ బి, 1905. 1905లో సాంఘిక శాస్త్రం అనే పదం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్భవించింది. క్రమంలో ముఖ్యంగా క్రింది ఏ ప్రశ్నకు విలువలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు జవాబుగా తెలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఎందుకు బోధించాలి. ఎందుకు బోధించాలనే విషయం అనేది లక్ష్యాల స్పష్టీకరణ గురించి తెలుపుతుంది. 2వది గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ బి, పావులూరి మల్లన. ఈయన యొక్క నిర్వచనమే గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం. నెక్స్ట్ 3వది బ్రెస్లిచ్ ప్రకారం విద్యా విలువలు గణితంలో ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి, 6. బ్రెస్లిచ్ 6 రకాల విద్యా విలువలు గణితంలో చెప్పారు. 4వది బ్లాక్ హారెస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ బి, సామర్థ్యాలు. బ్లాక్ హారెస్ట్ ప్రకారం సామర్థ్యాలు ఆయన వర్గీకరణలో లేదు. దృక్పథాలు, భావనలు, సమాచారం అనే 3 మాత్రమే ఉన్నాయి. 5వది ప్రయోజన విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ ఎవరి వర్గీకరణకు చెందును? ఆన్సర్ ఆప్షన్ డి, మున్నిక్. మున్నిక్ యొక్క వర్గీకరణ ఈ 4: ప్రయోజన విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. 6వది గణితంలో ఒక ఆలోచన సరళిగా గణితం అనే విద్యా విలువను వర్గీకరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, యంగ్. యంగ్ యొక్క వర్గీకరణే ఒక ఆలోచన సరళిగా గణితం. 7వది గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పడం ఏ గణిత విలువ? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రయోజన విలువ. గణితం యొక్క ప్రయోజనం వలనే గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పగలం కాబట్టిది ప్రయోజన విలువకు చెందిన వాక్యం. నెక్స్ట్ బిట్ 8వది ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని అన్నింటినీ గణిత శాస్త్రం తర్కం ద్వారా ప్రదర్శించవచ్చు అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, స్మిత్, ఆడమ్ స్మిత్. 9వది గణితాధ్యయనం ద్వారా నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మొదలైనవి పొందడం ఏ విలువ? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రమశిక్షణ విలువ. నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం క్రమశిక్షణ విలువకు చెందే కొన్ని లక్షణాలు. 10వది పరిసరాల్లో గణితం అనేది గణితంలో ఏ విలువను నేర్పుతుంది? అంటే గుడి, గోపురం, శిల్ప నిర్మాణాలు. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి, కళాత్మక విలువ మరియు సాంస్కృతిక విలువ. 11వది హేతువాదానికి గణితాన్ని అన్వయించినది ఎవరు? గ్రీకులు, అరబ్బులు, ఈజిప్షియన్లు, రోమన్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రీకులు. గ్రీకులు హేతువాదాన్ని గణితానికి అన్వయించారు. ఇది క్రమశిక్షణ విలువకు చెందిన వాక్యం. నెక్స్ట్ బిట్ 12వది జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ డి, యూరిపిడిస్. జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదని చెప్పినది యూరిపిడిస్. 13 క్రింది ఏ విలువను వృత్తాంత విలువ అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, సమాచార విలువ. వృత్తాంత విలువ అని సమాచార విలువను అంటారు. 14వది గణితంలో బోధన ఉద్దేశాల పరిధిని బట్టి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2: సాధారణ ఉద్దేశాలు, నిర్దిష్ట ఉద్దేశాలు. 15వది ఎవరి అభిప్రాయంలో ఉద్దేశాలు వ్యూహాన్ని, లక్ష్యాలు కార్యసాధన ఉపాయాలను సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి, ఎగ్లెస్టన్. ఎగ్లెస్టన్ ప్రకారం ఇవి. 16వది బ్లూమ్ జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు స్పష్టీకరణలు ఏ సంవత్సరంలో గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1956వ సంవత్సరం. 17వది విలువ కట్టడం అనేది భావావేశ రంగంలో ఎన్నవ లక్ష్యము? ఆన్సర్ ఆప్షన్ బి, 3. విలువ కట్టడం అనేది భావావేశ రంగంలో 3వ అత్యున్నత లక్ష్యం. 18వది
మానసిక చలనాత్మక రంగంలో వివిధ భాగాలను చక్కగా ఉపయోగించే నియంత్రణ పొందడం ఏ లక్ష్యము? ఆన్సర్ ఆప్షన్ సి సునిశ్చితత్వం. సునిశ్చితత్వం కింద నియంత్రణ పొందడం జరుగుతుంది. 19వది సవరించిన బ్లూమ్ వర్గీకరణ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ సృష్టించుట. సంశ్లేషణనే సృష్టించడిగా మార్చారు. 20వది ఫలితాలను సరిచూడడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. ఫలితాలను సరిచూస్తే అది అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ. 21వది రాము ఇచ్చిన గణిత సమస్యకి తగిన పద్ధతిని సూచించిన అతను ఏ లక్ష్యం సాధించినట్లు? ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం. అక్కడ తగిన పద్ధతిని వినియోగిస్తున్నట్లు లెక్క. 22 సమాన భిన్నాలు రాయడంలో ఫలితాలు తెలుపుతాడు అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ? ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం. ఫలితాలను తెలపడం కూడా వినియోగం కింద వచ్చే స్పష్టీకరణ. ఇవి కూడా మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి, బట్టి పట్టాలి. 23వది విద్యకు పరమార్థం మోక్షం ఉపనిషత్తులు అని క్రింది వానిలో ఏది తెలుపును? ఆన్సర్ ఆప్షన్ బి గమ్యం. గమ్యాలే దిశానిర్దేశం ఇలా చేస్తాయి. 24 గేగ్నే అనే విద్యావేత్త ఎన్ని రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు? ఆన్సర్ ఆప్షన్ బి 8. గేగ్నే ఇచ్చిన అభ్యసనాన్ని 8 రకాలుగా విడమర్చాడు. 25వది జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు క్రింది ఏ లక్షణం ద్వారా ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ సరళం నుండి సంక్లిష్టం. అదే భావావేశం అయితే అంతర్వృద్ధి, మానసిక చలనాత్మక రంగం అయితే సమన్వయీకరణం. 26 మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము. ఆన్సర్ ఆప్షన్ బి స్వాభావీకరణము. మానసిక చలనాత్మక రంగం స్వాభావీకరణం. శీలస్థాపనం భావావేశ రంగం. 27వది ఎక్ట్రాపులేషన్ అనగా అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి వివిధ ముగింపులు గ్రహించగలగడం. వివిధ ముగింపులు గ్రహించగలిగే ప్రవర్తనే ఎక్ట్రాపులేషన్. 28 భావావేశ రంగంలో దేనిని వైఖరి లేదా దృక్పథం అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ విలువ కట్టడం. విలువ కట్టడాన్నే భావావేశ రంగంలో వైఖరి లేదా దృక్పథం అని అంటారు. 29వది మానసిక చలనాత్మక రంగంలో కేవలం పరిశీలనల వల్ల అనుకరణ రీతుల్లో కాకుండా ఇచ్చిన సూచనలకు అనుగుణంగా విద్యార్థి కృత్యాలను నైపుణ్యంతో నిష్పాదన చేయగల శక్తి. ఆన్సర్ ఆప్షన్ బి హస్తలాఘవం. ఇది డైరెక్ట్ నిర్వచనము. 30వది సైన్స్లో ప్రాగుక్తీకరించడం ఏ లక్ష్య స్పష్టీకరణ? ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం. ప్రాగుక్తీకరించడం అనేది వినియోగం యొక్క స్పష్టీకరణ. 31వది సైన్స్లో ఇచ్చిన వాక్యంలో దోషాన్ని సవరించి సరిచేయడం ఏ లక్ష్య స్పష్టీకరణ? ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. దోషం ఇస్తే సవరించి సరిచేయడం అనేది అవగాహన కింద వస్తుంది. 32 సూర్యగ్రహణం అనగానేమి అన్న ప్రశ్న ద్వారా క్రింది ఏ లక్ష్యం సాధించారో లేదో తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానం. ఎందుకంటే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం కాబట్టి జ్ఞానం యొక్క స్పష్టీకరణకు వచ్చినది. 33వది జ్ఞానాన్వేషణ చేయడం క్రింది ఏ భావావేశ రంగం లక్ష్యం యొక్క స్పష్టీకరణ? ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి. అభిరుచి సైన్స్పై ఉంటే జ్ఞానాన్వేషణ చేస్తారు. 34 అనేక విషయాలు ఒక్కచూపులో అర్థం చేసుకునే విధంగా సరైన పట్టికలో పొందుపరిచే నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ డి నివేదన నైపుణ్యం. పట్టిక నివేదన నైపుణ్యం. అలా కాకుండా భాష ద్వారా ఉపయోగించడం అనేది అభివ్యంజన నైపుణ్యం అవుతుంది. ఇక్కడ పట్టిక నివేదన నైపుణ్యం. 35 ప్రశ్నించుట పరికల్పన చేయుట అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగం. ప్రశ్నించుట పరికల్పన చేయుట భావావేశ రంగం. 36 జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వం నిత్య జీవితంలో అన్వయం అనే విద్యా ప్రమాణం ఏ రంగానిది? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం. జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వం జ్ఞానాత్మక రంగం యొక్క విద్యా ప్రమాణం. ఇవి కూడా గుర్తుంచుకోవలసినవే. 37 సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందను? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం. సమాచారం జ్ఞానం కాబట్టి సమాచార సేకరణ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన విద్యా ప్రమాణం. ఇలా ఒక విద్యా ప్రమాణము అది ఏ రంగం కూడా మనం కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి. అది సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా సోషల్ అయినా. 38వది సౌందర్యాత్మక స్పృహ అభినందన ప్రశంస అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగం. 39 సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 6. సాంఘిక శాస్త్రం 6, సైన్స్ 7. నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ 40వది ఈ కమిటీ పాఠ్యపుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ పాల్ కమిటీ. ఇదే భారరహిత అభ్యాసం నేర్పాలని చెప్పింది కాబట్టి పాఠ్యపుస్తకాల బరువును తగ్గించమంది, పిల్లవాడి బ్యాగ్ బరువును కూడా తగ్గించమని చెప్పిన కమిటీ ఎస్ పాల్ కమిటీ. 1వది ఈ క్రింది వనలో విశాలమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మదింపు. విశాలమైనది మదింపు. 2వది క్రింది వనలో విషయనిష్ట ప్రశ్నల రకానికి చెందనది?
ఆన్సర్ ఆప్షన్ సి జతపరచడం. జతపరచడం అనేది వ్యసనిష్ట ప్రశ్నల రకానికి చెందనది. అక్కడ వర్గీకరించడం అనేది తప్పు, జతపరచడం అనేది రైటు. నెక్స్ట్ బిట్ మూడవది, విద్యార్థులలో ఉత్తమ అధ్యయనపు అలవాట్లను పెంచే ప్రశ్నలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నలు. ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉత్తమ అధ్యయనాన్ని పెంచుతాయి. నాలుగవది, గణిత సమస్యలో చివరిగా వచ్చే సమాధానానికి ప్రాముఖ్యత కాకుండా సమస్య సాధన సోపానానికి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు దానికి మార్కులు ఇవ్వాలని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005. ఐదవది, రూబ్రిక్ అనే మదింపు సాధనంలో గల భాగాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 2. రూబ్రిక్ అనే మదింపు సాధనంలో గల భాగాలు 2. ఆరవది, సమ్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి ఎస్యుఎం సమ్. ఏడవది, ఫార్మేటివ్ అనే పదం క్రింది ఏ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి ఫార్మేషన్. ఫార్మేటివ్ అనేది ఫార్మేషన్ నుంచి వచ్చింది, సమ్మేటివ్ ఎస్యుఎం సమ్ నుంచి వచ్చింది. ఎనిమిదవది, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని విధాలుగా చేస్తాము? ఆన్సర్ ఆప్షన్ సి 4 రకాలుగా చేస్తాం. తొమ్మిదవది, కొన్ని సంఖ్యలను ఇచ్చి వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమని ఇచ్చే ప్రశ్న ఏ గణిత విద్యా ప్రమాణానికి చెందను? ఆన్సర్ ఆప్షన్ సి కారణాలు చెప్పడము నిరూపణలు చేయడము. ఆరోహణ అవరోహణ అనేది కారణాలు చెప్పడము నిరూపణలు చేయడం కిందకి వస్తుంది. పదవది, రాము అనే విద్యార్థికి ఎఫ్ఏ1లో మొత్తం 50కి గాను 39 వస్తే అతని క్రింది ఏ గ్రేడ్తో సూచిస్తావు? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రేడ్. ఎలా అంటే 50కి 39 అంటే 100కి 78, కాబట్టి 71 నుంచి 90 వరకు ఏ, 91 నుంచి 100 వరకు ఏ ప్లస్, అలా 51 నుంచి 70 వరకు బి ప్లస్, 41 నుంచి 50 బి, 40 లోపితే సి. నెక్స్ట్ బిట్ 11వది, క్రింది వానలో భిన్నమైన మూల్యాంకన సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నావళి. ప్రశ్నావళి అనేది భిన్నమైన మూల్యాంకన సాధనం. 12వది, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో అతి పురాతనమైనవి. ఆన్సర్ ఆప్షన్ ఏ మౌఖిక పరీక్షలు. ఆశ్రమాల్లో ఎక్కువగా మౌఖిక పరీక్షలు చేసేవారు, అందుకే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో అతి పురాతనమైనవి మౌఖిక పరీక్షలు. 13వది, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు ఎన్ని అంశాలుగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు అయితే 3 రకాలుగా జరుగుతుంది. 14వది, మార్కుల జాబితాలో చాలా బాగున్నది అనే వివరణాత్మక సూచన సిసిఈ గ్రేడ్లో దేనికి ఇస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏ గ్రేడ్కి చాలా బాగున్నది, ఏ ప్లస్కి అయితే అత్యున్నత ప్రతిభ కనబరిచావు అలా వస్తుంది. 15వది, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సైన్స్లో క్రింది ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ విషయావగాహన. దాదాపుగా 40% లేదా మించి విషయావగాహన కేటాయించాలి. 16వది, రూబ్రిక్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి రెడ్. రూబ్రిక్ అనేది రెడ్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చినది, నిర్ధారణ చేసుకోవడం అని అర్థం. 17వది, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకున్న విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ బి రాల్ఫ్ టైలర్. 18, మన దేశంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ ఏ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి 2012-2013 ఆ టైం నుంచి వచ్చింది. 19వది, 2016-17 సంవత్సరంలో ఏ తరగతులకు 20% అంతర్గత మూల్యాంకనాన్ని, 80% మార్కులను బాహ్య మూల్యాంకనం ద్వారా మార్కులు ఇచ్చి సిసిఈ రిజిస్టర్లో నమోదు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ సి 8, 9, 10. 8th, 9th, 10th క్లాస్కి 20% అంతర్గత మూల్యాంకనం, 80% బాహ్య మూల్యాంకనం ఉండేది. 20వది లాస్ట్ బిట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం రాత అంశాలకు మార్కులు కేటాయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 20%. 20% అంటే 10 మార్కులు, ఎందుకంటే 50 మార్కులకు పెడతారు కాబట్టి 50 మార్కుల్లో 20% అంటే 10 మార్కులు, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 20%. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ సి వెబస్టర్. నిర్వచనం ప్రకారం పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరము, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం అని నిర్వచించారు. 2వది, పాఠ్యపుస్తకాల తయారీలో ముందు మాట అనేది. ఆన్సర్ ఆప్షన్ సి భౌతిక సంబంధమైనది. ముందు మాట, పీఠిక ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి. 3వది, విద్యార్థుల లక్ష్యాన్ని సాధించటకు, విద్యా అనుభవాలు కలిగించటకు, అనుభవమైన ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఉపయోగపడే కృత్యాలు కలిగి ఉండేదే యూనిట్ అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ బి బోసింగ్. యూనిట్ గురించి ఈ నిర్వచనం బోసింగ్ గారు ఇచ్చారు. 4వది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రశ్నించుట, పరికల్పన చేయుట. ఇది భావావేశ రంగానికి సంబంధించిన విద్యా ప్రమాణము, ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది కాదు. 5వది, విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ డి 7. సైన్స్కి విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 7. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు 7. ఆన్సర్ ఆప్షన్ డి. 6వది, గణితంలో గల విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 5. గణితంలో గల విద్యా ప్రమాణాలు 5. సైన్స్లో అయితే 7, గణితంలో అయితే 5. 7వది, పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులో ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ సి
ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ యొక్క నిర్వచనం ఇది పాఠ్యపుస్తకం గురించి. నెక్స్ట్ బిట్ 8వది, విద్యార్థులు సొంతంగా సాధించాల్సిన పాఠ్యపుస్తకంలో ఇవి చేయండి కృత్యాలు ఎలా చేయించాలి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ లేదా బి, అంటే వ్యక్తిగతంగా చేయించవచ్చు లేదా జట్టు కృత్యంగా చేయించవచ్చు. 9వది, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 6. చూడండి, సైన్స్ అయితే 7, మ్యాథ్స్ అయితే 5, సాంఘిక శాస్త్రం అయితే 6. కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సినవి, జతపత్రమైన ఇవ్వచ్చు. నెక్స్ట్ 10వది, ఏ నెలలో ఏ యూనిట్ లేదా ఏ పాఠం బోధించాలో తెలిపే ప్రణాళిక? ఆన్సర్ ఆప్షన్ ఏ వార్షిక ప్రణాళిక. ఏ నెలలో ఏ యూనిట్ చెప్పాలో చెప్పేది వార్షిక ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ ఏ. 11వది, ఈయన ప్రకారం రోజువారీ పాఠ్య పథకంలో లక్ష్యాలు నిర్వచించడము, విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడము, పద్ధతిని విధానం నిశ్చయించడం ఇమిడి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి బైనింగ్ అండ్ బైనింగ్, ఇది నిర్వచనం అయినది. 12వది, సూక్ష్మ బోధనా విధానాన్ని 1960లో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో క్రింది ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ మరియు రాబర్ట్ బుష్ మరియు కీత్ ఎక్సన్. 13వది, మన దేశంలో బరోడాలో గల ఏ కేంద్రంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి సిఐఎస్సి, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. సిఐఎస్సి అంటే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడ ఉందంటే బరోడాలో. నెక్స్ట్ బిట్ 14వది, భారతీయ విద్యావేత్త బీకే ప్యాసి గారు సూక్ష్మ బోధనలో ఎన్ని బోధనా నైపుణ్యాలు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ బి 13. ఇది చాలాసార్లు డిఎస్సి టెట్లో అడిగిన బిట్టు. 13 బోధనా నైపుణ్యాలు ప్రతిపాదించారు. ఇది భారతదేశం. 15వది, ఏకైక ప్రపంచ భాష గణితమే అని నిర్వచించినది? ఆన్సర్ ఆప్షన్ బి నాథానియల్ వెస్ట్. ఏకైక ప్రపంచ భాష గణితమే అని చెప్పినది నాథానియల్ వెస్ట్. 16వది, కరిరే అనే లాటిన్ భాషా పదానికి అర్థం? ఆన్సర్ ఆప్షన్ డి కోర్స్ టు రన్. కోర్స్ టు రన్. కరిరే అనేది లాటిన్ భాషా పదము. 17వది, విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడిన విద్యా ప్రణాళిక పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకరణాల పద్ధతి. ప్రకరణాల పద్ధతి. ఇది విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. 18, కుంతల ఉపగమం అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సర్పిల విధానం. సర్పిల విధానాన్ని కుంతల ఉపగమం అని కూడా అంటారు. 19వది, థామస్ డిల్ వర్త్ చే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం ఎప్పుడు రాయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 1797. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం 1797లో రాయబడింది. ఇదే మొట్టమొదటి పుస్తకంగా చెప్తారు. నెక్స్ట్ స్కూల్ గురించి అయితే 20వది, హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా ఉపాధ్యాయుడు ఎన్ని పాయింట్ల స్కేల్ ఆధారంగా పాఠ్య గ్రంథాన్ని మదింపు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి 1000 పాయింట్ల ఆధారంగా ఉంటాయి. ఇది హంటర్ స్కోర్ కార్డు. 21, వాగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనంలో ప్రతి ముఖ్యాంశానికి ఎన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 2. ప్రతి ముఖ్యాంశానికి 2 స్పెషల్గా ఎడిషనల్గా ప్రత్యేక అంశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ బిట్ 22వది, వాగల్ స్పాట్ చెక్ మూల్యాంకనం గల ముఖ్యాంశాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 10. ముఖ్యాంశాలు అయితే 10 ఉంటాయి. ప్రతి ముఖ్యాంశంలో ఉప ముఖ్యాంశాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి ప్రత్యేక అంశాలు. మొత్తం ప్రత్యేక అంశాలు అయితే 20. 23వది, విజ్ఞాన శాస్త్రం కరికులంలో కళాత్మక కార్యక్రమంలో పాల్గొనేట్లు చేసి రసాత్మక దృష్టిని, రసాత్మక అభినందనను పెంపొందించాలని సూచించినది? ఆన్సర్ ఆప్షన్ సి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 24వది, ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీలు లాంటి వారు. పిల్లల అభ్యసనానికి, పరిజ్ఞానానికి అతనే ఆధారం. వారిలో సృజనాత్మకత మేల్కొల్పే ఆదర్శమూర్తి పాత్ర పోషించాల్సింది తనే అని నిర్వచించినది? ఆన్సర్ ఆప్షన్ సి అబ్దుల్ కలాం గారు ఈ నిర్వచనం ఇచ్చినది. 25, లాస్ట్ బిట్, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ఇచ్చే సంస్థలు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి, ఎస్సీఆర్టీ మరియు ఎస్ఐఈటి.